హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో ఉన్నాను. 2024 ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ ఇక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు. మరి రాజానగరంలో ఎవరిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. ఎన్ని లక్షలు ఇస్తున్నాను, మీరు అకౌంట్ వేసి చూసుకోండి, దాన్ని పెట్టి నాకు ఓటేయండి అంటున్నాడు. బటన్ నొక్కేస్తా అంటున్నాడు. ఏం బటన్? వాళ్ళకి బటన్. అంటే జనానికి మొత్తం నవరత్నాలు ఇవన్నీ ఇస్తున్నారు కదండి. మరి నవరత్నాలు ఏమి ఇచ్చాడు? నవరత్నాలు ఎవరికి ఇచ్చాడు చెప్పండి. ఏ నవరత్నాలు అంటే ఏంటి చెప్పండి. అసలు నవరత్నాలు అంటే మనకు ఆయనే మనకి అన్ని కాలకాడ పెట్టేవాడు. వీళ్ళు పెట్టడు, తోడేసుకుంటాడు పట్టు. జనసన్కి ఇస్తే జనసన్కే చేస్తాం. వైఎస్ఆర్సీపీకి చేసి వాళ్ళు దానికి వేస్తారు. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు వెనక్కి అంతే. చంద్రబాబు రాకపోతే రాష్ట్రం వాళ్ళు అదోగతే. అమ్మఒడి ఎత్తున్నాడు పిల్లలకి, ఎందుకు తల్లిదండ్రుల అకౌంట్లో ఎత్తున్నాడు. ఇదేమో మంది ఎత్తున్నాడు, పిల్లమేమో వెళ్ళి బట్టలు కొనేసుకుంటుంది. వీళ్ళే ఇచ్చారా? ఇంతకుముందు లేవా? ఇంతకుముందు పెన్షన్ లేవా? ఇంతకుముందు రేషన్ లేదా? ఇంతకుముందు ఇల్లు ఇవ్వలేదా? ఏమిటి అదనంగా ఏమి ఇచ్చారు చెప్పండి. చాలా పార్టీలు వస్తుంటే పోతుంటాయి, కానీ మనకి కష్టపడి మనకి పని చేసి మనల్ని అభివృద్ధి తీసుకొచ్చిన వాళ్ళకి వేయాలి కదా ఓటు కూడా. మీదే నియోజకవర్గం? రాజానగరం నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది? 2024లో ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? ఇద్దరు క్యాండిడేట్లు అయితే మీకు ఫిక్స్ అయిపోయారండి. ఎవరు? బొత్తుల బలరామకృష్ణకి చేద్దామని మేము అందరం టీడీపీ. బొత్తుల బలరామకృష్ణకి చేద్దామని అనుకున్నాం. అది టీడీపీ అయినా కూడా జనసేనకి బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా మనసు రూపంగా మామూలుగా వాళ్ళకి ఏమైనా ఏం జరిగినా గోక్కుని చేయడం, ఆపద వచ్చి చేయడం గట్రా, హాస్పిటల్ పని మీద ఆంబులెన్స్లు గట్రా వేయడం, అలాంటివన్నీ చేస్తున్నారండి ఆయన కూడా. అందుకే ఇంకా టీడీపీ పొత్తు గట్రా పెట్టుకున్నారు కాబట్టి ఇంకా జనసేనకి చేస్తాం. టీడీపీ అంటే చాలా మంది టీడీపీ వాళ్ళు జనసేనకి చేయరు, వీళ్ళిద్దరు గొడవలు పడతారు కాబట్టి ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అంటుంటారు. రాజా ఇప్పుడు ఎగ్గినప్పుడు ఒకసారి కూడా రాదని ఇప్పుడు వాళ్ళ తమ్ముడు మొన్న ఏదో ర్యాలీ కింద తిరిగితే కానీ 3 రోజులని పెట్టుకుని ఒక నాడు వచ్చాడండి గణేష్, అంతే అండి. ఇప్పుడు 2 రోజులు తిరుగుతామండి, నగ్గికి ఒకసారి లేదండి. 5 సంవత్సరాల్లో చేసిందే లేదండి మా ఊరికి. అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? గడ్డం అంటే చంద్రబాబు గారా? గడ్డం అని పిలుస్తారండి మీరు? మా వాడిని అలాగే పిలుచుకుంటాం మేము. అవునా? ఎందుకు చంద్రబాబు గారు ఎందుకు అనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన నచ్చలేదేంటి మీకు? బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తాడు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. బ్రిటిష్ వాళ్ళు లేరు కదండి ఇప్పుడు. వస్తారు మళ్ళీ కొత్తగాను. మళ్ళీ రప్పిస్తారంట, ఇంగ్లాండ్ నుంచి రప్పిస్తారంటారా? ఈ కారణం కూడా వస్తే బ్రిటిష్ వాళ్ళకి అమ్మేస్తాడు. ఎందుకు అంతలా ఎందుకు అనిపిస్తుంది మీకు? అందరికీ తెలిసిందే, మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పాలి. ఏ నియోజకవర్గం అండి మీది? ఇదే రాజానగరమే. మరి ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? రాజానగరంలో టికెట్లు అనౌన్స్ అయిపోయినాయి మీ నియోజకవర్గం అందరికంటే ముందే. టీడీపీ జనసేన అభ్యర్థి ఉన్నారు ఇక్కడ. ఎందుకు పవన్ కళ్యాణ్? అంటే చంద్రబాబు నాయుడిని చూస్తాం, ఇలా జగన్ గారిని చూస్తాం. కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాం. ఆయన వస్తే ఏదో మంచి పనులు చేస్తారన్న ఉద్దేశం. ఏ నియోజకవర్గం మీది? రాజానగరం. రాజానగరం. ఓటు ఉందా మీకు? వచ్చిందా ఓటు? వచ్చింది. ఇదే ఫస్ట్ టైమా ఓటు వేయడం? ఎవరికి అయిపోతున్నారు? బత్తుల బలరామకృష్ణ గారు. బత్తుల బలరామకృష్ణ గారికి. ఎందుకు అంటే నియోజకవర్గంలో బాగా చేస్తారని చెప్పి చేస్తారు. డెవలప్మెంట్ బాగా చేస్తారు. అంటే బత్తుల బలరామకృష్ణ గారిని చూసేస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారిని చూసారు? పవన్ కళ్యాణ్ గారిని చూసేస్తాం. అలాగే మా ఊరు కూడా అయింది, ఆయన కూడా ఆయన బాగానే అన్ని అందుబాటులో ఉంటారా? జనం అందుబాటులో ఉంటారు అన్న. ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. అన్ని కూడా మంచి కార్యక్రమాలే చేస్తున్నారు. మంచి పేరు ఉందా? మంచి పేరు. రాజానగరం నియోజకవర్గంలో అయితే మంచి పేరు ఉంది. ఈసారి గెలుస్తారనుకుంటున్నారా? గెలుస్తారా? 100%. అవతల జక్కంపూడి రాజా గెలుస్తారా? గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్న రాజా గారికి, బత్తుల బలరామకృష్ణ గారు.
మాదైతే జనసేన అండి. బలరాం జనసేన గారు జనసేన బలరామ కృష్ణ గారు గెలుస్తారని నమ్మకంగా ఉన్నాం. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సేవలు, ఇప్పుడు ఉచిత అంబులెన్స్ 3 ఎట్టాడు ఆయన వచ్చాక, పార్టీలో వచ్చాక. ఈ 2 సంవత్సరాల నుంచి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఆయన. ఆయనకి సీటు ఇస్తారు అనౌన్స్ చేశారు. సీటు ఇచ్చేసారులేండి. బలరామ కృష్ణ గారిది సీటు గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? టీడీపీ జనసేన కూటమిలో బలరామ కృష్ణ గారు గెలుస్తారండి. ఎందుకంత ధీమా ఉందండి. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సేవలు కనపడుతున్న జనంలో. ప్రతి మనిషి కూడా ఒక అవకాశం ఇద్దామని చూస్తున్నారు. మరి రాజా గారు కూడా గట్టి వ్యక్తి, ఆయన కూడా బాగా డెవలప్ చేశారని అంటున్నారు. 3 సార్లు నుంచి రాజా గారు ఇక్కడ ఉన్నారండి. ఆయన కూడా చేశారు. కానీ ఈసారి మాత్రం బలరామ కృష్ణకి ఒక అవకాశం ఇచ్చి చూద్దామని లోకల్ మనిషి, పక్కన గ్రామం అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఆయన లోకల్ కదంటారా రాజా గారు? రాజా గారు లోకల్ ఎలాగ అవుతారండి? చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నారు కదా. నియోజకవర్గం అయితే లోకల్ అండి ఆయనకి, ఊరైతే లోకల్ కాదు. లోకల్ కాదు. అయితే ఇప్పుడు నాన్ లోకల్ ఇష్యూ కూడా వచ్చిందంటారు. ఇష్యూ రాదండి. రాజా విషయంలోనూ బలరామ కృష్ణ ఆ ఇష్యూ రాదండి. 2 నాన్ లోకల్ కాకుండా లోకల్ కింద ఎక్కేస్తారండి. అంటే ఒక అవకాశం బలరామ కృష్ణ గారికి ఇద్దాం. బలరామ కృష్ణ గారికి అయితే ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? చంద్రబాబు నాయుడు ఎక్కితే బాగుంటది. ఎందుకు బాబాయ్? ఎందుకు జగన్ ఎందుకు? జగన్ నవరత్నాలు అయ్యి ఇస్తున్నారు. రవరత్నాలు పట్టుకుని నీకు ఏదైనా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? అది అంతే అంతే. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఇక్కడ తెలుగుదేశం ఇవ్వలేదు అంటున్నారు. టికెట్ తెలుగుదేశం ఇస్తే జనసేనకి ఇస్తే జనసేనకే చేస్తాం. జనసేనకేనా? మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చేసి వాళ్ళు దానికి వేస్తారు, దీనికి వేసి వాళ్ళు దీనికి వేస్తారు. మీకైతే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీకైతే ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాజా గారా లేకపోతే బత్తుల బలరామకృష్ణ గారు? బత్తుల బలరామకృష్ణ వెళ్తే బాగుంటుంది. మా చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఎందుకు బాబాయ్? ఆయన బాగుంటుందండి పరిపాలన. అంటే ఇప్పుడు నవరత్నాలు ఇవన్నీ నచ్చట్లేదా ఏంటి? ఇప్పుడు బాగున్నాయి, ఆయన వచ్చే బాగున్నాయి. కానీ చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటారా? ఈసారి గెలుస్తారనుకుంటున్నారా చంద్రబాబు గారు? ఏం చెప్తాను దైవదేవం. అది ఏ నియోజకవర్గం మీది? ఈ నియోజకవర్గం రాజానగరమే. మరి రాజానగర్లో ఎవరు గెలవబోతున్నారు? ఏ పార్టీ గెలవబోతుంది? మామూలు ఎమ్మెల్యే ఏ పనులను బట్టి ఆయన ఎవరు? రాజా గారు గెలుస్తారంటారా? గ్యారంటీ. మరి జనసేన టీడీపీ కలిసి వస్తుంది? ఏదో మామూలు నార్మల్. అంతేనా? అంటే జనానికి మొత్తం నవరత్నాలు ఇవన్నీ ఇస్తున్నారు కదండి. మరి నవరత్నాలు ఏమి ఇచ్చాడు? నవరత్నాలు ఎవరికి ఇచ్చాడు చెప్పండి. ఏ నవరత్నాలు అంటే ఏంటి చెప్పండి. అసలు నవరత్నాలు అంటే మనం కొట్లో దొరికితే కొనుక్కోవాలండి. అయ్యి కదండి నవరత్నాలని. ఈ పింఛన్లు ఇస్తున్నారు, పిల్లలకి అమ్మఒడి అని, అదే ఇవన్నీ ఇస్తున్నారు కదండి. మీరు వైఎస్ఆర్ తరఫున వచ్చారండి? వైఎస్ఆర్ తరఫున రాలేదండి, ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఎలా ఉంది? మీరు అడిగినప్పుడు చెప్పినప్పుడు నా మాట మీరు అడిగారు ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే, మీరు ఏపీ, నేను ఏపీ, మన ఇద్దరం ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులు. ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు కదా, జనం హ్యాపీగా ఉన్నారా లేదా నేను అడుగుతున్నాను. అయితే లేవు, అడుగుతున్నాను. మేము లేవని చెప్తున్నాం కదండి. మేము అసలు హ్యాపీగా లేము. అవి ఏమి అసలు సంబంధం లేదు. అసలు సంబంధం లేని విషయం అండి అది. అర్థమైంది మీకు? మాకైతే చంద్రబాబు నాయుడు రావాలని ఉంది. చంద్రబాబు గారు ఎందుకు? చంద్రబాబు గారు ఎందుకంటే పరిపాలన బాగుంటుందని తెలియదండి. ముందు పరిపాలించాడు, వీడు పరిపాలించాడు. మీరు ఆంధ్రాలో ఉన్నారంటున్నారు కదా, తెలియదండి ఎలా ఉన్నది అన్నదని. రాజానగరం ఏం చెప్పుకుంటారు? రాజానగరంలో ఉన్నారు కదా మీరు. తెల్లారలేదు. జనసేన వస్తుంది. రాజానగరం జనసేన అంటారు. ఆ జనసేనకి ఇచ్చారు సీటు. టీడీపీ జనసేన సపోర్ట్ కదా. జక్కంపూడి ఫ్యామిలీ కొంచెం మనం చెప్పకూడదు. ఎదురోళ్ళని మేము విమర్శించమని, మేము ఏది వస్తానో చెప్పండి, మేము చెప్తాం. విమర్శించమంటలేదు నేను. అంటే ఆ బలం అంటే బలవంతులు కదా, దాని గురించి మేము చెప్పమండి. మేము చెప్పేది టీడీపీ జనసేన పొత్తుతో ఇక్కడ జనసేన నెగ్గుతుంది అంతే చెప్తాం. టీడీపీ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు జనసేన? 100%. ఎందుకు చేయాలంటే చేయకపోతే చేయిస్తాం. మా ఉద్దేశాలకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అలాగ అనుకుంటున్నాం మేము. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకో కొంత బాగా చేస్తాడు అలాగని. ఇప్పుడు జగన్ గారు సరిగ్గా పనిచేయట్లేదు అంటారా? ఏం చేస్తాడో. మీ రాజానగరంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సీట్లు అనౌన్స్ అయిపోయినాయి కదా. సీట్లు అనౌన్స్మెంట్లు ఇప్పుడు వాటికి ఈడే అవుతాడు అనుకుంటున్నాం. గడాస్ గుర్తాడు. ఎవరు గడాస్ గుర్తు అంటే ఎవరు? బత్తుల బలరామకృష్ణ గారు. ఎందుకు ఆయన బలం ఉందంటారా ఆయనకి? ఇక్కడ బలం మాకు ఆన్లైన్లో గతంలో చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా? ఇప్పుడు జగన్ గారి పరిపాలన నచ్చిందా? సార్ చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్ వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మాకు ఎవడ ఏమంటే మా కష్టం మీద మేము బతకాలి, మా పొదుపు అంతే. మాకు మనసులో అప్పుడు ఎవడ కొలిది ఇష్టం. మార్కెట్ లో తిరుగుతున్నారు కదా, జనం ఏం చెప్పుకున్నారు? ఈసారి రాజానగరంలో ఎవరు గెలుస్తారని చెప్పుకుంటున్నారు? రాజానగరంలో ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తాం సార్, ఎవరి ఇష్టం వాళ్ళండి. ఎవరు గెలుస్తారు? రాజా గారు కూడా బాగానే చేశారు కదా. రాజా గారు అభివృద్ధి చేశారు. జక్కమూడి రామ్మోహన్ గారు అంటే పెద్ద పేరు ఫస్ట్ నుంచి. మరి ఒక పక్కన టీడీపీ జనసేన కలిసి వస్తుంది. మా ఊరైతే ఫస్ట్ నుంచి కూడా రామ్మోహన్ గారికి బాగా అభిమానం అండి. తూర్పు గోనుగూడి మాది. అంటే
94 ఊరు కలిపినప్పుడు ఆయన అక్కడ పడుకుండి నీళ్ళు ఇల్లు అన్ని కట్టించిన అభిమానం ఇప్పటికీ అదే ఫ్యామిలీకి అదే అభిమానం ఉంది సార్. అది అంటే నేను వైఎస్ఆర్ పార్టీ అని అంటే ఆ పార్టీ ఏం కాదు సార్, ఆయన అంటే అభిమానం ఫ్యామిలీకి. చంద్రబాబు గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకండి? మాకు ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కానీ జగన్ ఏది ఉండలేదండి, అంతా ఇచ్చింది ఇచ్చినట్టే పోతుంది. ఇచ్చినట్టు ఏదో రకంగా లాగేస్తున్నారు వెనక. అదండి మా ఊళ్ళో ఊపు అయితే మాకు ఈడీ రావాలండి, చంద్రబాబు రావాలి. అదే ఇక్కడ ఇక్కడ పైన లోకల్ అయితే ఎమ్మెల్యే ఇతనే రావాలండి, బలరాం రావాలి. బలరాం రావాలి లోకల్ అయితే. గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఉండొచ్చు అండి. జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటా. జగన్ గారు ఎందుకు సార్? అన్ని విధాలుగా బాగుంది కదండి. అంతా డెవలప్మెంట్ అదే డెవలప్మెంట్ విషయం పక్కన పెట్టినా మామూలుగా అన్ని విధాలుగా అయితే బాగుందండి. నవరత్నాలు అయితే అన్నీ బాగున్నాయి, అందరికీ అందుతున్నాయి. పెన్షన్లు అయితే బాగా ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయండి. మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ రాజానగరం? జక్కంపూడి రాజా గారు గ్యారంటీ సార్. మరి టీడీపీ జనసేన ఉమ్మడిగా వస్తున్నాయి, బత్తుల బలరాం అంత అయితే ప్రభావం ఉండదు అనుకుంటున్నాను మేమైతే. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి కింద? లేకపోతే పవన్ కళ్యాణ్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఎలా ఉంది మీకు? ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటేనండి, స్టూడెంట్స్కి ఏంటి, రైతులకి ఏంటి, ఇక్కడ వికలాంగులకి ఏంటి చూసుకుంటే అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది కనిపిస్తుంది. అందుకని మనకు తెలిసినంత వరకు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే మంచిది అనుకుంటున్నాం. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ ఆయన అనుకుంటున్నాం. జగన్ వల్ల మరి అందరికీ అంతో ఏదో మేలు జరుగుతుంది. ఎందుకైతే మేము పింఛన్ కావాలంటే పడిపోకులు పడి ఎండలో పడి ఏడిచిపోవడం, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా అప్లికేషన్ కోరాలంటే రాయనగరం వెళ్ళి రాయనగరం అని పోట్లు పడి అక్కడ రాయమండ్రి వెళ్ళి చేయించుకొచ్చేది. అది మాకు ఇక్కడ సచివాలయంలో జరుగుతున్నాయి. ఏ విధమైనప్పటికీ ఒకవేళ దేశాన్ని నమ్మేస్తాడంటే ఎవడైనా నమ్మేస్తాడు, కానుడు ఎక్కడ నమ్మేస్తాడో వచ్చినదైనా ఇవ్వాలి. వచ్చినది వాళ్ళకి ఇస్తాడు, ఏం చేస్తాడు మనకు అయోమయం మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు అన్ని సందర్భాలు బాగున్నాయి. అందుచేత జగన్ వస్తేనే మంచిదని అనుకుంటున్నాం. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తున్నారు ఈసారి, ఆయనకి ఏమి ఇబ్బంది ఉండదు అంటారా? ఆయనకి ఏమి ఇబ్బంది, దానివల్ల ఏమి ఇబ్బంది ఉంది? ఏదైనా బీజేపీ వస్తే కొంత ఏదో ఇబ్బంది, కానీ బీజేపీ కూడా కలుస్తుంది అంటున్నారు. మరి ముగ్గురు కలిసి వస్తామంటారు. ముగ్గురు కలిసి వస్తే పని అవుతాళ్ళకి. ఇడిగి వస్తే కొంత మటుకు దెబ్బేస్తారండి. బీజేపీ కానీ ఇడిగి వస్తే కొంచెం ఏ పెట్టొస్తుంది దీనికి. బీజేపీ ఇడిగా లేకుండా వాళ్ళ ముగ్గురు వచ్చారనుకో, ఏ చంద్రబాబు ఎప్పుడో చేసాడు వెళ్ళిపోడు, ఇప్పుడు చేసి ఆయన బాగా చేస్తున్నాడు కదా. బాగానే చేస్తున్నాడు అంటారు. ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఏం చెప్పం, అదే రాజా గారా లేకపోతే బలరాం కృష్ణ గారా? రాజా గారు వస్తారేమో అనుకుంటున్నాం. రాజా గారు వస్తారనుకుంటున్నారా? ఎవరు ముఖ్యమంత్రి మేము వేసి జగన్కి వేస్తాం అనుకుంటున్నాం. ఎందుకు బాబాయ్, ఎందుకు జగన్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకు జగన్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? బాగా చేస్తున్నాడని. బాగా చేస్తున్నారంటారా? ఏ విషయంలో బాగా చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏ చేశాను అందరికీ బాగా, ఇంకా మరి ఏం విషయం ఉంది, పేదోడికి సాతోడికి బాగా చూస్తున్నాడు అంతే. బాగా చేస్తున్నారంటే జగన్ గారు వచ్చేనే మాకు ఊరు దేశం పట్ట పొగల కింద వెళ్తుంది. బాబు వచ్చాడనుకో బాబు కిందే ఉంటుంది. అది ఇద్దరితో పోల్చుకుంటే జగన్ గారితో బాగుంది. ఆయనే మనకి అన్ని కాలకాడ పెట్టివాడు, వీళ్ళు పెట్టడు, తోడేసుకుంటాడు ఈ పట్టు, తోడుకుని నీకు పోతాడు ఆటలకి. అప్పుడు ఏమో మరి అప్పుడు అదండి. ఏ విషయాల్లో జగన్ గారు అంటే ఎందుకు అంతలా జగన్ గారిని ఇష్టం అంటే ఏం అంటే ఇష్టమేముందండి, అన్ని కాలకాడికి వస్తాయి, బియ్యం వస్తాయి, డబ్బు వస్తుంది, ఏదైనా కావాల్సింటే ఏది పారేస్తున్నాడు. ఆయన ఏం దాచిద్యం చేస్తలేదు, పెద్దలకే పారేస్తున్నాడు. నాకు ఆ పెద్దలు ఉన్నారు, నాకు ఆ దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అదండి బాబు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు మీ రాజానగరం నియోజకవర్గం? గెలుస్తాడు రాజా. అది లేదు, ఇంకా నాకు 2 రోజులు ఇచ్చి వెళ్తుంది. జనసేన తెలుగుదేశం కలిసి వాళ్ళకి ఎందుకంటారు అంత ధీమాగా చెప్తున్నారు? చెప్తా వారు చేసినటువంటి పనులు ప్రజలకు కానీ
ఆడవాళ్ళకి కానీ యువతకు కానీ వారు చేసేటువంటి పథకాల వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు. దానివల్ల వైఎస్ఆర్సీపీ కంపల్సరీ గెలుస్తుంది. మరి ఈసారి ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు టీడీపీ లోకల్ తెలియదు, నాకు వీరికి తెలుసు. ఏమని చెప్పండి, ఇక్కడ ఎలా ఉంటుంది లోకల్లో ఈసారి రాజానగరంలో అండి? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎవరైనా సరే ఈయన చేసినటువంటి పనులు మామూలు పనులు కాదండి. ఒకసారి ఇలా తప్పకుండా రోడ్డు సచివాలయాలు, సీతానగరం టు కోరుకొండ రోడ్లు, ప్రతి విలేజ్కి సీసీ డ్రైన్లు, ప్రతి అమ్మఒడి పథకం అని ఇవన్నీ కూడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి మోసం లేకుండా ప్రతిదీ కూడా ఇంటికి తెచ్చి చెప్తూ ఒకటి ఆయన ఎవరు కోనప్పినా సరే తక్షణాల్లో మీకు ఈ ఆపత వచ్చింది కాబట్టి నేనున్నాను, నా పని ఓడుతాను, నా మంచితనం అని కాదు, మీకు ఏ ఆపత వచ్చినా నేను ఉన్నాను అని ఆయన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళలో కలుపుకుండి కూడా ఉండి పనిచేస్తున్నాడు. మీరు వెళ్ళి చూడండి, ఏ రోడ్డు అయినా ఎక్కడైనా సరే. ఇప్పుడు జనసేన అయినా ఇవన్నీ ప్రతిపక్షం ఉండొచ్చు, ప్రతిపక్షం లేకుండా ఏ పార్టీ ఉండకూడదు, కానీ మనం అనుకున్నంత ఇదిగా జరిగే పని కాదు. అతను చేసినటువంటి పనులు చిరస్థాయిగా ఉండిపోయి. రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. శ్రామికులకి, కర్షకులకి, చేతి పని చేసుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పరిపాలన చాలా సమన్యాయంగా, సమానంగా ప్రతి ఒక్కరికి ఆయన చేసే పథకాల ద్వారా ప్రతిఫలాలు అందినాయండి. అంటే మేము పార్టీ పరంగా మాట్లాడతలేదండి. అంటే ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం రెండూ చేశారండి. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇక జగనన్న గోరుముద్ద, నవరత్నాలు అన్ని కూడా ఆయన చేసండి. కానీ అప్పులు తెచ్చి చేస్తున్నారు, రేట్లు అన్ని పెంచేస్తున్నారు అన్నట్టు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అప్పులు అంటే మీరు అప్పుడు కరోనా వచ్చిందండి, మన రాష్ట్రం విడిపోయేసరికి మన రాష్ట్రం 3 లక్షల కోట్లు రెవెన్యూ లోట్లో ఉందండి. మరి ఆ లోటుని బట్టి మీరు కరోనాలో చాలా డబ్బు ఖర్చు అయిందండి, టైం కూడా వేస్ట్ అయింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు అటు కరోనాలో ఎన్నో సేవలు చేశారండి. అటు సేవలు చేస్తూనే ఇటు అన్ని సంక్షేమ పథకాలు, నవరత్నాలు కూడా అన్ని కష్టాల్లో ఉండి ఆయన ప్రజలకు మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవాలి చేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆయన చాలా బాగా చేశారండి. నిజంగా ఆ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు జనం కూడా చాలా బాగా చేసేయడం చెప్తున్నారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. మళ్ళీ మా చేత చెప్పించాలని మీరు చెప్తున్నారు తప్ప అది అలా కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు, మెజారిటీ ప్రజల అభిప్రాయం, ప్రతాభిప్రాయం నేను చెప్పింది. అసలు అమ్మ కూడా వేసాడు, నాన్న కూడా వేసాడు, ఏ ఆటో వాళ్ళకి రకరకాల నవరత్నాల కన్నా దాటిపోయి ఉన్నాయి. నవంటే 9, 3 9 27 పథకాలు ఉన్నాయి ఇప్పుడు. అన్నీ కొంతమంది మళ్ళీ అదే జనం ఏమంటారంటే అండి, ఇంత సొమ్ము తెచ్చి ఖర్చు పెట్టేస్తున్నాడు, ఇదంతా మన నెత్తి మీద వేస్తాడు కదా ఈయన పరిపాలన అయితే బాగానే ఉందంటున్నారు. అది మళ్ళీ ఈసారి కూడా ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా? అది నేను చెప్పలేను. అంటే ఇక్కడ జనం ఊపు ఎలా ఉందని, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆడు కొడతాడు, ఈడు కొడతాడా, ఎవడు కొడతాడని చెప్తామండి. జనం మెజారిటీ జనం లోతు గుండెలో ఎవరు ఉండే. ఇక్కడ ఎలా ఉండబోతుంది? రాజానగర్లో ఏ పార్టీ ఊపు మీద ఉందనుకుంటున్నారు? ఏ పార్టీకి ఆ పార్టీ ఊపుకుందాం. ఎవడు భోజనాలు ఏంటి వెళ్తున్నాం, తినేస్తున్నాం. రాముడికి చేయ అంటున్నాం, రావణాబ్రహ్మకి చేయంటున్నాం. ఇదండి ప్రజలు కూడా ఈ రాజకీయ నాయకులు నాడు పట్టుకున్నారండి. పట్టుకుని ఆ వీళ్ళు ఎలా మసలాలో వీళ్ళ అభిప్రాయం జనం నీట్ గా మసులుకుంటున్నారంటారు. అయితే అంతే కదండి. చంద్రబాబు గారా, జగన్ గారా? చంద్రబాబు అయితే ఏముండదండి, అసలు ఏముండదండి, అంతా సునాబేయండి. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇతను వచ్చినా బాగుంటుంది. మళ్ళీ జగన్ గారా? ఒక చెన్నై అండి, డబ్బు ఎత్తాడు అతను. రాజకీయాలు ఏ ఎత్తు వచ్చినాయండి ప్రతి ఒక్కరు సంపాదించుకుంటాడండి, పెట్టేవాళ్ళు ఉండాలండి. అదండి. అంటే డబ్బులు వేసేస్తే సరిపోద్ది అంటారా? డెవలప్మెంట్ అది లేదని కొంతమంది అంటున్నారు. ఏమో రకరకాలుగా అనుకుంటారు. ఇప్పుడు ఎవరికి గీటి ఉంటే వాళ్ళు వస్తారండి. అదండి, అంతకంటే మనం ఏం చెప్పలేమండి. అది వెంకటరామ చౌదరికి ఇస్తే బాగుందండి, అదమ్మ బలరాముడికి ఇచ్చాడు. కొద్దిగా అంత వాళ్ళకి దెబ్బగా ఉండొచ్చు. అదండి. మన అయితే తెలుగుదేశం బలంగానే ఉంది. తెలుగుదేశం బలంగానే ఉంది. జనసేన రెండు కలిసి కాబట్టి మరి కొద్దిగా అటు గజిబిజి అవుతుంది కదండి, అందుకని చెప్పి. ఫైనల్ గా బలరామకృష్ణ గారికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారా, లేకపోతే రెండు సమానంగా ఉండొచ్చు. నేను చూసి ఏదో వస్తుందో చెప్పలేము. ఫైట్ ఉంది ఇక్కడ.
170 కాదు కానీ 100 సీట్లతో మాకు జగన్ గెలుస్తారని నమ్మకం ఉంది. మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటంటే మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే జనసేన టీడీపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉందా? జనసేన టీడీపీ అయితే బొడ్డు బలరామకృష్ణ గారు బొడ్డు వెంకటరామ చౌదరికి సపోర్ట్ చేయనని చెప్పారు. జనసేనకి టికెట్ ఇవ్వలేదని. మరి అది ప్రభావం ఎలా ఉంటుంది అన్నది చూడాలి. అంటే టీడీపీకి జనసేనకి ఫైటింగ్ ఉందంటారా? ఉంటుందండి. ఇక్కడ అంటే పూర్తిగా కలలేదండి. కొన్ని చోట్ల వ్యతిరేకత ఉంది. ఊరికే మనకు కావాల్సింది ఏది వెళ్తుందో చేయించుకోమని గ్రాంట్లో బాగా చేస్తున్నాడు. మనకు అడగాలి కానీ ఏ గ్రాంట్ అయినా ఇస్తున్నాడు. ఊరికి ఏదైనా సంబంధించింది చేయించుకోమంటున్నాడు. ఏ పని అయినా చేయించుకోండి, గ్రాంట్ చేసి పూసి నాది ఏ పని అయినా చేసుకోండి. ఈసారి మళ్ళీ ఆయన గెలుస్తారంటారా? ఈసారి కూడా ఆయన వచ్చే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కలిసింది మీ ఊర్లో కుర్రోళ్ళు అందరూనేమో కుర్రోళ్ళు ఉన్నారు. మరి అది మనకి ఏ ఎత్తి అయితే బాగా చేస్తున్నాడో అతనికి వేస్తారు ఓట్లు. అంతే కదా, పై కూడా వదిలేండి. మన నియోజకవర్గంలో ఎవరైతే మనకు బాగా చేస్తున్నారో ఆరికే వేస్తారు. అది అంతే అంటారా? యూత్ అయితే బాగానే ఉందన్న. ఇప్పుడు జనసేన ఇచ్చారు సీటు, జనసేన రావచ్చు చాలా మట్టికి. కుర్రోళ్ళందరూ ఎక్కువ జనసేన ఎక్కువ కుర్రోళ్ళు ఉన్నారు, రావచ్చు జనసేన అయితే. ఇంకా జగన్ అన్న రాడు, ఇంకా జగన్పూడి ఫ్యామిలీ కూడా లేదు అంత అలాగా లేదంటారా? లేదు. అంటే ఇక్కడికి వచ్చి పలకించి చేతకట్ట ఏమి లేదు. ఇంకా పెద్దోళ్ళలో ఎక్కువ మంది జగన్ గారు వస్తే బాగుంటది అంటున్నారు. మరి అంటున్నారు ఏదో కుర్రోళ్ళు అందరూనేమో జనసేన అంటున్నారు, పెద్దోళ్ళు ఎక్కువ మంది ఏమో వైఎస్ఆర్సీపీ అంటున్నారు. మరి కుర్రోళ్ళు పెద్దోళ్ళు మారుతారా, పెద్దోళ్ళు కుర్రోళ్ళు మార్చేస్తారా? ఏమో మరి ఆ ఉప్పు మట్టి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం కదన్నా. ఎవరోటి వాళ్ళది అంటే వేస్తారు. వాళ్ళ అభిమానం మన అభిమానం బట్టి మనం ఇచ్చు. ఇలాగ జనసేన పవన్ కళ్యాణ్ ద్వారా ఇచ్చు. వాళ్ళ అభిమానం అలా ఉంటుంది, వేసుకుంటారు అంతే. అలా మీకైతే బలరామకృష్ణ గారికి వెళ్ళాలని ఉందా? అవునండి. ఎస్ అవును. ఊపది ఎలా ఉంది? ఊపి అయితే బలరామకృష్ణ బాగానే ఉంది. ఏదైనా ఇక్కడ ఏమైనా వర్క్ చేయాలన్నా ఏమన్నా బాగు పని ఇచ్చి ఛాన్స్ హెల్ప్ చేస్తున్నారా? అవును. మాకైతే జనసేన ఎగురుతుంది అనుకుంటున్నామండి. జనసేన మాకు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాడు ఎవరు? బత్తుల బలరాముడు. బత్తుల బలరాముడు ఏం అవసరం లేదు బాబు. చెప్పండి. బాగుందండి అతను సేవ అయితే ప్రజెంట్. ఇక ఇంకా ముందు ఇంకా ప్రజలు బాగా సౌకర్యం చేస్తారు కదని ఆశిస్తున్నారు. బాగుంటుందండి. అంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు కదా, కొత్తగా వచ్చారు, మరి ఆదరిస్తారా? ఆదరిస్తారండి. టీడీపీ జనసేన కూడా అయింది కదండి, ఆదరిస్తారు. టీడీపీ జనసేన అంటే టీడీపీ జనసేన ఇద్దరు కలిసారా? అందరూ కలిసారు. గొడవలు ఇంకా ఉన్నాయి? ఇంకా లేదండి, కలిసారు. ఇద్దరు కలిసారు. ఈసారి రాజా గారు మరి గెలవరంటారు మరి? ఆయన ఏమన్నా అతను అది ఇష్టం ఎలా ఉందో. ఈ రెండు కమాండ్ అయింది కాబట్టి పని అవుద్ది అంటారండి అందరూ పని అవుతుంది అంటున్నారు. మరి టీడీపీ జనసేన కలిసింది, ఇక్కడ ప్రభావం ఏమి ఉండదంటారు మీ రాజానగరం నియోజకవర్గం? అలాగా ఒక్కదానికి ఎందుకు దూరం వెళ్ళారంటే తెలుగుదేశంకి దొమ్ము లేదని అనుకుంటారు. సింగల్ హ్యాండ్గా గణేష్ గారు ఫోన్ చేసి సింగల్గా పట్టుకెళ్తారు. బాగానే బలం ఉందంటారా జక్కంపూడి ఫ్యామిలీకి? ఇంకా ఉన్నదండి. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గెలిస్తే అంటే జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అన్ని పెట్టారు కదండి, మరి అధికారులు కట్టాలి. మరి ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఓవరాల్? మీకు తెలంగాణ నీకే తెలుసు కదా, ఏ పరిపాలన ఎలా ఉందో నీకే తెలుసు. అందరికీ ఏ రకంగా పరిపాలిస్తున్నాడో ఏటో మీకు తెలుసు కదా. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏ రకంగా చేసాడు ఏంటి, అందులో ఏమైనా 4 వంతులు చేసాడు అతను. మంచి వాళ్ళకి ఆ ఇస్తున్నాను అన్ని 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు హక్కు తెప్పుతున్నాడు. ఏంటి ఏం చేస్తున్నాడు మీకు తెలుసు కదా, ఏం చేసాడో. ఊళ్ళో ఏమీ లేదండి, చాలా తేడాగా ఉందండి. చాలా మార్పు వచ్చేది. ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటారు ప్రజల్లో. ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఇస్తేనే సరిపోతుందండి, వచ్చే ఆదాయం కూడా చూపించాలి కదా. వచ్చే ఆదాయం కూడా చూపిస్తే డెవలప్ అవుద్ది. నేను ఏదో ఎక్కడి నుంచి అప్పు తెస్తున్నాను, మీకు ఇస్తున్నాను, ఎన్ని లక్షలు ఇస్తున్నాను, మీరు అకౌంట్ వేసి చూసుకోండి, దాన్ని బట్టి నాకు ఓటేయండి అంటున్నాడు. బటన్ నొక్కేస్తా అంటున్నాడు. ఏం బటన్? బటన్. ఆ రకంగా ఉంది. డబ్బులు అందుతున్నాయి కదండి ఏదో రూపంలో. డబ్బులు ఎవరికి అడిగాడండి? డబ్బులు ఎవరిని కావాలని అడిగారా? ఇప్పుడు ఇంట్లో 4 కొడుకు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు రావాలి కదా. ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడుతుంది. నువ్వు డబ్బులు ఇస్తే ఏం బాగుపడతారు వాళ్ళు? ఆ డబ్బులు ఇస్తే బుడ్డికి పడిపోతున్నాడు, తాగేస్తున్నాడు, వదిలిపోతున్నాడు. అదే మరి కుర్రోడు ఉద్యోగం వచ్చింది అనుకోండి, జీవితాంతం బాగుంటుంది కదా కుటుంబం. అదే మరి మీ నియోజకవర్గం సీటు జనసేనకి ఇస్తున్నారు, మరి ఏంటి ఎలా ఉండబోతుంది ఇక్కడ? జనసేనకి ఇచ్చినా తెలుగుదేశానికి ఇచ్చినా అర్థం ఉంటుంది. అది గెలుతుంది అంటారు ఇక్కడ?
అదంతా దైవదేనం ప్రజలు నిర్ణయించవలసిన పని అండి. అయితే రాజాగారు కూడా ఏమీ చెడ్డ పనులు ఏం చేయలేదు, బాగానే చేసాడు ఆయన మట్టికి. ఇంకా వ్యక్తిగతంగా విమర్శించడానికి ఆవిడ సరిపడు. ఏ పని చేయమన్నా మళ్ళీ వెళ్ళినా ఎవరు వెళ్ళినా చేస్తాడు రాజా మట్టికి. ఏదైనా ఇలాగా ఏదైనా విషయం చేసామనుకోండి పార్టీతో సంబంధం లేదు, చేస్తాడు. జగన్ గారు బోల్ సంక్షేమ పథకాలు అవన్నీ అందిస్తున్నారు, మరి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తెంగేస్తున్నాడు వెనక్కి. అంతే అంటారా? అంతే. నీకు ఇప్పుడు నిబ్బెంత మొత్తం మందు మీద ఆధారపడి ఇప్పుడు గవర్నమెంట్ ఏముందా? ఏమీ లేదు. 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు వెనక్కి, అంతే. చంద్రబాబు రాకపోతే రాష్ట్రం వాళ్ళు అదోగతే నిన్ను నన్ను అందరినీ ఒకటి పెడతాడు, అది అంతే. స్టేట్లోనూ రాజధాని ప్రత్యేకం ఏమీ లేదు, మొత్తం అంతా ఒకటే అంటారు. ఏంటి ఒకటి? రెండును జనసేన టీడీపీని. మరి ఇంకా వాళ్ళేమో వైనాట్ 175 తప్పే ఉంది, తప్పే ఉందండి, తప్పే ఉంది. ఎవడగా పందెంలో దిగినాడు నగ్గుతామనే దిగుతారు, ఓడిపోతామని ఎవడు దిగడు కదా. అంటే ఈ సంక్షేమ పథకాలు ఏమి జగన్ ప్రభుత్వం ఏళ్ళు ఇచ్చారా ఏంటి? ఏళ్ళు ఇచ్చారా? ఇంతకుముందు లేవా? ఇంతకుముందు పెన్షన్ లేవా? ఇంతకుముందు రేషన్ లేదా? ఇంతకుముందు ఇల్లు ఇవ్వలేదా? ఏమిటి అదనంగా ఏమి ఇచ్చారు చెప్పండి? అదనంగా ఏమి ఇచ్చారు? అదనంగా ఏమన్నా ఇస్తే పోనీ అదనంగా ఇది ఇచ్చామని చెప్పమనండి. ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ రాజానగరంలో? ఎలా ఉండబోతుంది చెప్పాం కదా, రాజానగరం అనే ప్రత్యేకం ఏమి లేదు, స్టేట్ అంతా ముక్కే. అంటే ఏం లేదు, అంటే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు సీట్ ఇస్తున్నాం అంటున్నారు. టీడీపీ వాళ్ళు జనసేన కలిసి వస్తారా? లేదు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, వాళ్ళిద్దరు వల్ల అవ్వదు, మేమే గెలుస్తాం. ఇక్కడ జనసేన వైసీపీ ఏం చూడరు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే అంతే. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం కోసం ఎవరికి సీట్ ఎవరు ఇచ్చినాను సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారండి? అంటే బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి. రాజా గారు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎప్పటి నుంచో కూడా ఉంది అని అంటూ ఉంటారు, దాని గురించి ఏమంటారు బాబాయ్? ఏమండి, జక్కపూడి రామ్మోహన్ రావు గారు రాజకీయంలోకి వచ్చాడు, తండ్రి పేరు చెప్పుకుని జక్కపూడి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి. ఎవడో పుడతా రాజకీయంలో ఉండడు, పుడతా ఇది అవడు. ఇవాళ బతులు రామకృష్ణ వస్తారు, పొద్దున కొడుకు వస్తాడు, ఆడు పిల్లలు వస్తాడు, ఆడు కూతురు వస్తారు. ఏంటి ఎవరైనా స్టార్టింగ్ ఏం కాదు కదా, ఎవడైనా బిడ్డ పుట్టాడంటే పుట్టినాడు అన్నీ నేర్చేసుకున్నాడా? తల్లిదండ్రులు నేర్పితేనే కదా నేర్చుకుంటాడు. ఏం పథకాలండి? ఎందుకు పథకాలు ఇమ్మని చెప్పండి. ఆ పథకాల వల్ల దేనికి ఉపయోగం లేదండి. అది అమ్మఒడి ఇస్తున్నాడు పిల్లలకి, ఎందుకు తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తున్నాడు, ఇదేమో మంది ఎగేస్తున్నాడు, పిల్లలు ఏమో వెళ్ళి బట్టలు కొనేసుకుంటుంది. ఇవి అలాగ ఉండిపోతున్నాయి, ఏమీ లేవు. ఇంకా ఈ పథకాల వల్ల ఏమీ సుఖం లేదు. ఓటు వచ్చిందా నీకు? వచ్చింది. ఈసారి ఫస్ట్ ఓటు ఎవరికి అయిపోతున్నారు? టీడీపీకి. ఏ నియోజకవర్గం ఇది? రాజనగరం నియోజకవర్గం. రాజనగరంలో మరి టీడీపీ క్యాండిడేట్ నిలబడట్లేదు కదా, జనసేన క్యాండిడేట్ నిలబడుతున్నారు. మరి వేస్తారా జనసేనకి? జనసేనకి వేస్తాం. రెండు పొత్తే కాబట్టి వేస్తారు. ఎలా ఉంది ఫస్ట్ కదా ఓటేయడం, ఎట్లా ఫీల్ అవుతుంటుంది? అంటే చేసే పనులు కూడా మనకు నచ్చితే తెలుస్తుంది కదా, బయటికి ఇలా పేపర్లో చేస్తాం, మనోడు ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి. పొజిషన్ బాగుంది. ఎవరు? బలరామకృష్ణ గారు ఇలా మామూలుగా ఇప్పుడు పొద్దు లేకుండా కానీ పొద్దు చేసుకుని బాగా చేస్తున్నారు. డెవలప్మెంట్ కూడా బాగుంది. ఏదైనా కావాలన్నా టక్కన ఆదుకుని ఏదైనా చేస్తున్నారు, బాగుంది కూడా పొజిషన్ చేస్తున్నారు. పొజిషన్ కావాలంటే విత్ ఇన్ సెకండ్లో మనోడు ఫోన్ చేయగానే వస్తున్నారు, ఇలా అయిందా ఏమైనా జరిగినా కానీ వెంటనే ఆదుకుంటున్నారు అనమాట. రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది. అదే పనులైనా ఏమన్నా అడగాలన్నా, ఏమన్నా స్పోర్ట్స్ ఏమన్నా గేమ్స్ పెట్టుకున్నా కానీ మామూలుగా మాకు ఇలాగ ఏమైనా చేయనన్నా కానీ బాగా యూత్ సపోర్ట్ ఏమన్నా మాకు చెప్పమంటారు, కవర్ అని చేయమంటారు. ముందు మేము అండగా ఉంటాం, మీకు ఏ గొడవ లేదు, మాకు ఫోన్ కొట్టండి మేము వస్తాం అంటాం. ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి అండి. ఆయన పాపం అమ్మఒడి కాపు నేస్తాం, మా తర్వాత మాకు రుణం ఇది సొసైటీ అన్నీ తీశారు కదా, బాగా చేస్తున్నారండి. బాగా చేస్తున్నాడు, మనం కూడా కరెక్ట్గా చేయాలి కదా, నీట్గానే మనం కూడా ఓటేయాలి. అన్ని కరెక్ట్గా చేశారు కాబట్టి మనకి భవిష్యత్తు కూడా ఇస్తాడు. పిల్లల చదువులు అందరూ మా మేనగోడలే, వీళ్ళందరూ చదువులు గట్ట బాగున్నాయి, ఎడ్యుకేషన్ పరంగా బాగుంది, వైద్యం బాగుంది. ఇంకంతకన్నా ఏం కావాలండి మనిషికి? రైట్గా మేము కూడా బాగున్నాం. ఓకే, మీ రాజానగర్ నియోజకవర్గంలో ఎవరు గెలుపు ఉంటుంది అనుకుంటున్నారు? మన రాజాబాబు అండి, జక్కంపూడి రాజా. కరెక్ట్గా ఆయన ఒకవేళ పార్టీలు చాలా వచ్చిపోతుంటాయి కానీ కష్టపడి సర్వీస్ బాగుంది వాళ్ళది. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా వైద్యం గట్రా గప్పుకుని ఫోన్ చేస్తే వాళ్ళే వెంటనే అరేంజ్ చేస్తారు, 108 గట్టే గప్పుకుని సప్లై చేస్తారు. టీడీపీ జనసేన కలిసి వస్తుంది, మరి అంటే చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనకి కష్టపడి మనకి పని చేసి మనల్ని అభివృద్ధి తీసుకొచ్చిన వాళ్ళకి వేయాలి కదా ఓటు కూడా. బాగుందండి, జగన్మోహన్ రెడ్డి చాలా సూపర్గా చేస్తున్నాడు.
బాగుంది. అలాగని చెప్పి మన రాజాబాబు ఇలా మొత్తం అమ్మ కొడుకులు ఇద్దరు ముగ్గురు మన సేవ చేస్తున్నారు ప్రజలకి. ఇంకా అంతకని ఏంటంటే ఒక కుటుంబం అంతా రోడ్డు మీద ఉంటున్నారు రోజు పొద్దున్న ఎక్కితేనే. చాలా బాగా చేస్తున్నారండి. రైతులుగా మేము కూడా ఆనందం పడుతున్నాం. పిల్లలు కూడా అభివృద్ధి చెందారు. అలా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నారు, సెటిల్ అయిపోతున్నారు, జాబుల్లో ఉంటారు. అన్ని బాగుంది కదండి. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.